వేములవాడ పట్టణంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మాడ లక్ష్మీ నరసింగరావు సైలెంట్ అవగా పట్టణ బీఆర్ఎస్ నాయకులు మాత్రం వైలెంట్ గా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై తప్పుడు ప్రచారం చేస్తే 144 మంది లబ్ధిదారులతో కలిసి ఇళ్ల ముట్టడి చేస్తామని హెచ్చరిక విసిరారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రాత్రుల్లో మా నాయకుడితో మాట్లాడి పనులు చేయించుకుని పగలు విమర్శలు చేస్తున్న ద్వంద్వ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పుల్కం రాజు, పులి రాంబాబు గౌడ్, బింగి మహేష్, ఇప్పపుల అజయ్, కూరగాయల శ్రీనివాస్, ఫీర్ మహమ్మద్, కొమరయ్య, అన్నారపు శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తర్వాత కూడా ఎవరు కూడా ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో ఏ ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేరు. ఈరోజు మీరు మాట్లాడేవారైనా ఈరోజు ఖబర్దార్, ఇలాంటి మాటలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశ్రీనివాస్ గారిని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి దాన్ని నిరసిస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాలు వేములవాడ పట్టణం అనేక రంగాల్లో వెనుకబడిపోయింది. ప్రజలు గమనిస్తున్నారు. మరి నిన్న మాట్లాడిన నాయకులు చాలా హాస్యాస్పదంగా మాట్లాడడం, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అన్ని రంగాల్లో ముందుకు జరుగుతుంది. గమనించాలి ఖబర్దార్ బిడ్డ, మీ స్థాయి మా ఎమ్మెల్యే గారు మాట్లాడే స్థాయి కాదు. మీరు మరొకసారి మాటలు అనే ముందు జాగ్రత్త తస్మా అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్నటి రోజున కొంతమంది బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక అలా స్థాయి కానప్పటికీ మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడవలసిన వారిని జర్మనీ పంపిణీ మా నాయకుడు. దమ్ము ధైర్యం ఉంటే అనే మాట మీ స్థాయి కాదు బిడ్డ. మా నాయకుడు స్థాయి ఏందో మీ కేటీఆర్కి తెలుసు, మీ కేసీఆర్కి తెలుసు, మీ రమేష్ బాబుకి తెలుసు, ఇప్పుడున్న చెల్మేడ లక్ష్మీ నరసింహారావు తెలుసు. పాప ఆయన ఎందుకు వస్తలేడా అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజల వెంట ఉంటుండు, ప్రజలకు న్యాయమైన పనులు చేస్తుండు, వేములవాడ డెవలప్మెంట్ చేస్తుండు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు. మీ ఉనికి కోల్పోతున్నారు కాబట్టి మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుండ్రు. మరి 10 ఏళ్ళ సంది ఏం చేసిండ్రా అయ్యా అని మేము ఎన్నో సంది చెప్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రారని చెప్తున్నాం. ఎవరిని పట్టుకు రావాలి మీరు చర్చకు? మీరు రమేష్ బాబుని పట్టుకురారి, మా ఎమ్మెల్యే ఆశీర్వాదం పట్టుకొస్తాం. లేకుంటే ఆనాడు వేములవాడ సుతం రెండో కన్ను అన్న మీ కేటీఆర్ని పట్టుకురారి, మా ఎమ్మెల్యే మన ప్రజల్లో ఉండాలని మా కాళ్ళు చేతులు కట్టేస్తుంది మా ఎమ్మెల్యే గారు. లేకుంటే బిడ్డ చూసుకోరని ఒక మాట చెప్తే మీకు పుట్టగతులు ఉండయి. ఒక్కడు ఊళ్ళో తిరిగాడు. ఖబర్దార్, మా ఎమ్మెల్యే గారి మాట్లాడే స్థాయి మీది కాదు. ఎందుకంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు చేతి ఇట్లా పెట్టుకొని ఆలోచించుర్రి. అన్నని దండం పెడుతుండ్రు, అన్న నా పనికి దాన్ని చేసుకుంటుండ్రు. మళ్ళీ సిటీ క్యాపిటల్ ముందట మీడియా ముందట విమర్శిస్తుండ్రు. మేము బయట పెట్టాలంటే ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడినట్టుగా మున్సిపాల్ చరిత్ర ఏందో, మీ చరిత్ర ఏందో, మీరు ఏమేమి కుంభకోణాలు చేసిందో, ఏమేమి కబ్జాలు చేసిందో అందరు తెలుసు. అందుకే వేములవాడ పట్టణ ప్రజలు మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు దూరం పెట్టిండ్రు. రాబోయే రోజుల్లో ఇక బొందోత్సవం పెడతారు. మీకు కనుమరుగైపోతారు. మీ పార్టీ కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ పోటీ చేసే కొన్ని ఊర్లలో పోటీ చేస్తానికి దిక్కులేరు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు అండగా ఉన్నారు, ఆశీర్వదిస్తారు. ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఇనానిమస్గా సూచన చేస్తున్నారు. కొన్ని రోజులు ఆగండి, మీరేందో మేమో తెలుస్తుంది. మా నాయకుని మాత్రం మళ్ళొక్కసారి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే మాత్రం ఊకునే లేపిట అని హెచ్చరిస్తున్నాం.